అసలు ఎందుకు ఈ వారికోసిల్ వల్ల ఈ వీర్య కణాల కౌంటు కదలికలు తగ్గిపోయి బీర్జాలు ఎందుకు డ్యామేజ్ అవుతాయి అనంటే, నార్మల్‌గా ఎవరికైనా సరే బీర్జాలకు ఉండే రక్త సరఫరా ఎలా ఉంటది అనంటే, బీర్జాలకి గుండె నుంచి ఆక్సిజన్ తీసుకొని ఫ్రెష్ బ్లడ్ అనేది గుండె నుంచి ఆక్సిజన్ తీసుకొని ఫ్రెష్ బ్లడ్ వస్తది టెస్టిస్‌కి. ఆ ఫ్రెష్ బ్లడ్‌లో ఉన్న ఆక్సిజన్‌ని టెస్టిస్ అంటే బీర్జాలు ఉపయోగించుకొని, ఆ ఆక్సిజన్‌ని, ఆ బ్లడ్‌లో ఉన్న న్యూట్రియంట్స్‌ని ఉపయోగించుకొని, ఆ బీర్జాల నుంచి వీర్య కణాలు పుడతాయి. ప్లస్ టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా వచ్చిద్ది. అండ్ ఈ ఆక్సిజన్ అయిపోయిన బ్లడ్ మళ్ళీ ఈ ఆక్సిజన్ అయిపోయిన చెడు రక్తం అనేది మళ్ళీ ఈ టెస్టిక్యులర్ వెయిన్స్ ద్వారా మళ్ళీ రివర్స్‌లో హార్ట్‌కి వెళ్ళిపోయిద్దనమాట. అది నార్మల్ టెస్టిస్ బ్లడ్ సర్క్యులేషన్. గుండె నుంచి, హార్ట్ నుంచి ఫ్రెష్ బ్లడ్ ఆక్సిజన్ ప్లస్ న్యూట్రియంట్స్ తీసుకొని టెస్టిస్‌కి వచ్చిద్ది. ఆ టెస్టిస్‌లో ఉన్న ఆక్సిజన్, న్యూట్రియంట్స్ టెస్టిస్ బీర్జాలు యూజ్ చేసుకొని వీర్య కణాలు ఉత్పత్తికి ప్లస్ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తికి ఉపయోగపడిద్ది. ఆక్సిజన్ అయిపోయిన బ్లడ్ మళ్ళీ టెస్టిక్యులర్ వెయిన్స్ ద్వారా మళ్ళీ హార్ట్‌కి వెళ్ళిపోయిద్ది. ఇది నార్మల్ బ్లడ్ సర్క్యులేషన్ టెస్టిస్‌కి. ఎవరిలో అయితే ఈ వారికోసిల్ ప్రాబ్లమ్ ఉంటదో, ఈ వారికోసిల్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఈ టెస్టిక్యులర్ వెయిన్స్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో, ఈ టెస్టిక్యులర్ వెయిన్స్‌లో ఉన్న వాల్వ్స్ డ్యామేజ్ అయిపోవటం వల్ల టెస్టిస్‌కి ఆక్సిజన్ లేని చెడు రక్తం రావటం అనేది మొదలైద్దనమాట. సో, ఎప్పుడైతే ఆక్సిజన్ లేని చెడు రక్తం అనేది టెస్టిస్‌కి వస్తదో, ఆటోమేటిక్‌గా ఆక్సిజన్‌తో పాటు రావాల్సిన మంచి రక్తం రావటం అనేది తగ్గిపోయిద్ది. సో, దానివల్ల స్లోగా టెస్టిస్ టెంపరేచర్ పెరిగిపోయి, ఆక్సిజన్ లేని బ్లడ్ రావటం వల్ల టెస్టిస్ సైజ్ తగ్గిపోయి, దానివల్ల టెస్టిస్ లోపల ఉన్న జెర్మ్ సెల్స్ అంటే జెర్మ్ సెల్స్ నుంచే వీర్య కణాలు పుడతాయి. ఆక్సిజన్ లేక సరైన రక్తం రాక జెర్మ్ సెల్స్ అనేవి చచ్చిపోయి వీర్య కణాల కౌంట్ తగ్గిపోయిద్ది. దాంతో పాటు టెస్టిస్ లోపల లీడింగ్ సెల్స్ అని ఉంటాయి. ఈ లీడింగ్ సెల్స్ కూడా డ్యామేజ్ అయిపోవటం వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయిద్ది. సో, ఈ వారికోసిల్ ప్రాబ్లం వల్ల జరిగే నష్టం ఏమిటి అనంటే, టెస్టిస్‌కి ఆక్సిజన్‌తో పాటు న్యూట్రియంట్స్‌తో రావాల్సిన మంచి రక్తం రాకుండా, ఆక్సిజన్ లేని చెడు రక్తం అనేది టెస్టిస్‌కి ఎక్కువ వస్తా ఉండటం వల్ల టెస్టిస్ డ్యామేజ్ అయిపోయి, దానివల్ల వీర్య కణాల కౌంటు కదలికలు తగ్గిపోయిద్ది. అండ్ స్లోగా టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా తగ్గిపోయిద్ది.